భారతదేశంలో రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఒక భారీ ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళికలో భాగంగా కొత్త జాతీయ రహదారులు, బైపాస్ రోడ్లు మరియు వంతెనల నిర్మాణాలు చేపట్టనున్నారు. మొత్తం 15 జాతీయ రహదారి ప్రాజెక్టులను గుర్తించారు. వీటిలో 12 ప్రాజెక్టులకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు రూపొందించడానికి కన్సల్టెన్సీ బిడ్లను ఇప్పటికే ఆహ్వానించారు. మిగిలిన 3 ప్రాజెక్టులకు కూడా త్వరలో బిడ్లు పిలవనున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ కలిపి మొత్తం 1123 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉన్నాయి. ఈ పనుల కోసం దాదాపు 33,000 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. కన్సల్టెన్సీ సంస్థల నుంచి నివేదికలు అందిన తర్వాత త్వరలోనే ఈ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఈ పనులను రాబోయే 3 సంవత్సరాలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జడ్చర్ల కోదాడ NH 167N ఈ మార్గంలో 4 వరుసల రహదారిని నిర్మించనున్నారు. దీంతో పాటు మెహబూబ్ నగర్ బైపాస్ రహదారి కూడా నిర్మించబడుతుంది. ఇది ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తుంది. నిజామాబాద్ జగ్దల్పూర్ NH 63 ఈ సెక్షన్లో రహదారి పనులతో పాటు ముఖ్యమైన బ్రిడ్జీలను నిర్మించనున్నారు. అలాగే బోధన్ నిజామాబాద్ మధ్య రోడ్డును విస్తరిస్తారు, మరిన్ని వంతెనలను నిర్మిస్తారు. హైదరాబాద్ ORR మెదక్ NH 765D హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మెదక్ వరకు 4 వరుసల రహదారిని నిర్మించనున్నారు. దీంతో పాటు మెదక్లో ఒక బైపాస్ రోడ్డు కూడా ఏర్పాటు చేయబడుతుంది. రుద్రంపూర్ భద్రాచలం NH 30 ఈ ప్రాంతంలో 4 వరుసల రహదారిని నిర్మిస్తారు. కొత్తగూడెం మరియు పాల్వంచ పట్టణాలకు బైపాస్ రోడ్లు కూడా నిర్మించనున్నారు. నకిరేకల్ తానంచెర్ల NH 365, 365B, 365BBB ఈ సెక్షన్లో రహదారి మరియు బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టనున్నారు. సూర్యాపేట జనగామ మధ్య 4 వరుసల రహదారిని, ఖమ్మం సత్తుపల్లి మధ్య కూడా రహదారిని నిర్మించనున్నారు. కళ్యాణ్ నిర్మల్ NH 61 ఈ ముఖ్యమైన మార్గంలో 4 వరుసల రహదారిని నిర్మించనున్నారు. ఖమ్మం వరంగల్ NH 563 ఈ మార్గంలో 4 లైన్ల రహదారిని నిర్మించనున్నారు. మన్నెగూడ రావులపల్లి NH 163 ఈ సెక్షన్లో 4 వరుసల రహదారి పనులు జరుగుతాయి. హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకు అనేక చోట్ల రహదారులను ఉన్నతీకరించి కొత్త వంతెనలను నిర్మించనున్నారు. పరకాల భూపాలపల్లి NH 353C ఈ ప్రాంతాల్లో బైపాస్ రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రయాణ సమయం తగ్గుతుంది. అంతేకాకుండా ఈ రహదారులు వాణిజ్య మరియు పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.